సో ఎన్ఐటీలో ఒకవేళ మీకు సీట్ వచ్చినట్లయితే మీకు మొత్తం ఎంత ఖర్చు అవుతుంది అనే విషయం ఈ వీడియోలో మనము చెక్ చేద్దాము. ఎందుకంటే ఎన్ఐటీలో సీట్ రావడం అనేది అందరి డ్రీమ్. ఐఐటీలో సీటు, దాని తర్వాత ఒకవేళ ఐఐటీలో రాకపోతే ఎన్ఐటీలో వస్తుందేమో అనేది చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు కదా. సో అలా ఎవరికైనా ఎన్ఐటీలో సీట్ వస్తే ఒకవేళ ఎంత ఖర్చు అవుతుంది మొత్తం 4 years ప్రోగ్రామ్ మీరు కంప్లీట్ చేసేసరికి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో మరి అన్ని ఎన్ఐటీస్లో సేమ్ ఉంటుందా ఫీజు, లేకపోతే వేరువేరుగా ఉంటుందా? సో ఇంకా ట్యూషన్ ఫీజు కాకుండా ఇంకేమేం పే చేయాల్సి ఉంటుంది, అవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇన్ కేస్ మనకి ఈ June 2 నుంచి కానీ 3 నుంచి కానీ మనకి జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అవబోతుంది. సో దానికి సంబంధించి మీకు ఎటువంటి గైడెన్స్, కౌన్సిలింగ్ సంబంధించిన గైడెన్స్ కావాలన్నా కూడా మీరు తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో మా అడ్రస్ వచ్చేసి మెంటర్ మ్యాట్రిక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, ఫ్లాట్ నెంబర్ 302, 3rd floor, కుబేరా టవర్స్, నారాయణగూడ, హైదరాబాద్. ఒకవేళ మీరు పర్సనల్గా రాలేకపోతే మీరు మొబైల్లో కూడా కాంటాక్ట్ చేయొచ్చు. ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో 9849966500 ఈ నెంబర్లో మీరు కాల్ చేసినట్లయితే మీకు అన్ని రకాల సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ దగ్గర నుంచి డాక్యుమెంట్స్ ఏం కావాలి వాటిని అప్లోడ్ చేయడము, తర్వాత చాయిస్ ఫిల్లింగ్ అండ్ లాకింగ్, ఒకవేళ మీకు ఫస్ట్ ఆర్ సెకండ్ రౌండ్లో సీట్ వచ్చినట్లయితే ఫ్రీజు, ఫ్లోర్ టు స్లైడ్ ఆప్షన్స్, దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఏది తీసుకోవాలి ఏంటి అనేది కూడా మేము అన్నీ గైడ్ చేస్తూ ఉంటాము. అదేవిధంగా ఒకవేళ మీకు మాక్ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది, మాక్ అలాట్మెంట్ కూడా ఉంటుంది. ఓకే, 2 మాక్ అలాట్మెంట్స్ ఉంటాయి, ఏది ఫస్ట్ రౌండ్ అలాట్మెంట్ కంటే ముందు. సో మాక్ అలాట్మెంట్స్ కూడా మనం చెక్ చేసుకొని దాని ప్రకారంగా మళ్ళీ మన ఆప్షన్స్ ఏమైనా రీఆర్డర్ చేయాలా ఏంటి అనేది కూడా మనకి గైడెన్స్ అవసరం ఉంటుందన్నమాట. దాని తర్వాత మీకు సీట్ అలాట్ అయిన తర్వాత ఫ్రీజు, ఫ్లోర్ టు స్లైడ్ తీసుకుంటారు. దాని తర్వాత మళ్ళీ సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు, అదేవిధంగా పార్షియల్ అడ్మిషన్ ఫీజు, ఇవన్నీ కూడా ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. సో ఎంటైర్ ప్రాసెస్ అనమాట, మీకు రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి అడ్మిషన్ వచ్చేంతవరకు ఎంటైర్ ప్రాసెస్ అంతా కూడా మీకు గైడెన్స్ లేదా సర్వీస్ కంప్లీట్గా మేమే హ్యాండిల్ చేయమంటే హ్యాండిల్ కూడా చేస్తాము. సో దానికి మీరు 100% సర్వీస్ అయితే తీసుకోవచ్చు మన దగ్గర నుంచి. జోసా కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి సీసాప్ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది. జోసాలో మిగిలిపోయిన సీట్లకి సీసాప్ కౌన్సిలింగ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఫిల్ చేయడానికి, మిగిలిపోయిన సీట్లు ఫిల్ చేయడానికి సీసాప్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. సో దాంట్లో పార్టిసిపేట్ చేయాలంటే కూడా మన దగ్గర సర్వీస్ అవైలబుల్గా ఉంది. సో ఇక మనం మన వీడియోలోకి వెళ్ళినట్లయితే చూడండి, ఇక్కడ అన్ని ఎన్ఐటీస్ని ఇక్కడ పెట్టలేదు, జస్ట్ ఒక 5 ఎన్ఐటీస్ మాత్రమే మనం తీసుకున్నాము శాంపుల్గా. వాటిల్లో మీకు ఫీజు ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా ఇప్పుడు. సో వీటికి సంబంధించి ఎన్ఐటీస్ అన్నిట్లో కూడా దాదాపు సేమ్ ఫీజు ఉంటుంది. కాకపోతే మీ యొక్క కేటగిరీని బట్టి అండ్ మీ ఇన్కమ్ స్టేటస్ని బట్టి, ఓకే, ఫ్యామిలీ ఇన్కమ్ స్టేటస్ ఏంటి అనే దాన్ని బట్టి మీకు ఫీజు అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు నార్మల్గా అయితే బీటెక్ ట్యూషన్ ఫీజు పర్ సెమిస్టర్ వచ్చేసి 62,500 ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఎన్ఐటి ట్రిచి, ఎన్ఐటి సూరత్కల్, ఎన్ఐటి వరంగల్, ఎన్ఐటి నాగ్పూర్, ఎన్ఐటి క్యాలికట్, ఏవి తీసుకున్నా కూడా మీకు ఆల్మోస్ట్ సేమ్ ఫీజు అయితే చూపిస్తుంది. అదేవిధంగా ఒకవేళ మీరు ఓబీసీ జనరల్ కేటగిరీ వాళ్ళ అయ్యుండి, ఓకే, మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ 5 lakhs కంటే ఎక్కువ ఉన్నట్లయితే, ఓకే, 5 lakhs కంటే ఎక్కువ ఉన్నట్లయితే మీకు టోటల్ ఫీజు వచ్చేసి 5 lakhs అవుతుందన్నమాట. ఓకే, ఎనీ ఎన్ఐటి తీసుకుంటే మీకు టోటల్ ఫీజు వచ్చేసి 5 lakhs దాకా మీకు ఖర్చు అవుతుంది. అదేవిధంగా ఒకవేళ మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ 1 lakh నుంచి 5 lakhs మధ్యలో ఉన్నట్లయితే, ఓకే, ఎవరికి ఓబీసీ అండ్ జనరల్ కేటగిరీ వాళ్ళకి 1 lakh నుంచి 5 lakh మధ్యలో మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీకు 1.66 lakhs, 1,66,000 మాత్రమే మీకు ఫీజు కట్టాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇది ట్యూషన్ ఫీజు. ఇక అదేవిధంగా మనకి ఓబీసీ లేదా జనరల్ కేటగిరీ వాళ్ళు ఒకవేళ వాళ్ళ ఇన్కమ్, ఫ్యామిలీ ఇన్కమ్ 1 lakh కంటే తక్కువ ఉంటే, ఓకే, 60,000, 70,000, 80,000, 90,000 అలా సంవత్సరం ఆదాయం ఉన్నట్లయితే అసలు మీకు ఫీజు అనేది ఉండదు, ట్యూషన్ ఫీజు మాత్రము ఉండదన్నమాట. అదేవిధంగా మనకి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఫీజు అనేది కట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎవరెవరు ఏ ఇన్కమ్ మన స్లాబ్లో ఉన్నారు అనేది చూసుకున్నట్లయితే, అంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే ఇన్కమ్ స్లాబ్ అనేది ఏం లేదు, కంప్లీట్గా వాళ్ళకి ట్యూషన్ ఫీజు వేవర్ ఉంటుంది.
ఓన్లీ ఓబీసీ అండ్ జనరల్ కేటగిరీ వాళ్ళకి బిలో 1 lakh, 1 to 5 lakhs, అబోవ్ 5 lakhs ఇలా 3 కేటగిరీస్ ఉన్నాయి. బిలో 1 lakh ఉన్న వాళ్ళకి ట్యూషన్ ఫీజు లేదు. అండ్ 1 to 5 lakhs ఉంటే మీకు 1,66,000 మొత్తం ట్యూషన్ ఫీజు అవుతుంది. అబోవ్ 5 lakhs ఉంటే 5 lakhs ఫీజు అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఉంది. ఇది కాకుండా ఇంకా మరి వేరే ఏమేమి పే చేయాల్సి ఉంటుంది ఏంటి అనేది ఈ స్క్రీన్లో చూద్దాము ఇప్పుడు మనకి. సో ట్యూషన్ ఫీజు గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా. సో దాని తర్వాత మనకు వచ్చేసి హాస్టల్ ఛార్జెస్ అనమాట. ఓకే, అకామిడేషన్ ఛార్జెస్ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అబోవ్ 5 lakhs ఉన్న స్లాబ్లో 80,000 నుంచి 1.2 lakhs వరకు ఉంటుంది. అదేవిధంగా 1 to 5 lakhs ఉన్న వాళ్ళకి కూడా సేమ్ ఉంటుంది. సో ఇది ఈ హాస్టల్ ఛార్జెస్ అనేవి అన్ని కేటగిరీస్ వాళ్ళకి అండ్ వితౌట్ ఎనీ ఇన్కమ్ స్లాబ్స్ అందరికీ కామన్గా సేమ్ ఉంటుందన్నమాట. ఓకే, అదేవిధంగా మెస్ ఛార్జెస్ వచ్చేసి 1.4 lakhs నుంచి 1.6 lakhs వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రేంజ్ ఎందుకు ఇచ్చామనంటే ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ని బట్టి ఒక్కొక్క దగ్గర కొంచెం తక్కువ ఉండొచ్చు, ఒక్కొక్క దగ్గర ఎక్కువ ఉండొచ్చు. సో అలా మీకు అప్రాక్సిమేట్గా ఈ రేంజ్లో ఉంటుందని చెప్పడం కోసం మీకు రేంజ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి 1 time ఫీజు, అడ్మిషన్ అండ్ డిపాజిట్ ఇట్లాంటివన్నీ కూడా 10,000 నుంచి 20,000 వరకు ఉండే అవకాశం ఉంటుంది అందరికీ. దాంతోపాటు మీకు అదర్ ఛార్జెస్ అనేసి 50,000 నుంచి 80,000 వరకు కూడా పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇంక్లూడింగ్ ట్యూషన్ ఫీజు మనకి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అబోవ్ 5 lakhs ఇన్కమ్ ఉన్న వాళ్ళకి 7.8 lakhs నుంచి 8.8 వరకు, అంటే 8 lakhs నుంచి 9 lakhs వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఎన్ఐటీస్లో సీట్ వచ్చినట్లయితే. ఓకే, అదేవిధంగా జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 lakh నుంచి 5 lakhs మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి 4.5 లక్షల నుంచి 5.5 లక్షల వరకు ఖర్చు అయ్యే ఛాన్స్ ఉందన్నమాట మొత్తం అంతా కలిపి. ఇకపోతే మనకి బిలో 1 lakh ఉన్న జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 2.8 lakhs నుంచి 3.8 lakhs వరకు ఖర్చు అవుతుంది. దాంతోపాటు మనకి ఇంకా ఫైనల్గా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి వచ్చేసి 2.8 lakhs నుంచి 3.8 lakhs వరకు ఖర్చు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ అమౌంట్లన్నీ కూడా అంటే ముందే ఇదంతా టోటల్ అమౌంట్ ఇక్కడ మనం చూపించాము. అయితే మీకు పర్ సెమిస్టర్ ఎంత ఏంటి అనేది ఇక్కడ ఫస్ట్ స్క్రీన్లో ఉంది కదా. సో పర్ సెమిస్టర్ అంటే ఇది 62,500. ఓకే, మీరు ఆ బ్రాకెట్లో ఉన్నట్లయితే అది ఉంటుంది. సో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే అది కూడా ఉండదు. అండ్ ఓబీసీ, జనరల్ వీళ్ళకి బిలో 1 lakh ఇన్కమ్ ఉంటే అది వాళ్ళకు కూడా ఉండదు. సో వాళ్ళకి అవి లేకపోతే మరి మిగిలిన అమౌంట్ అయితే కట్టాలి కదా. సో ఇవన్నీ కూడా ఫస్ట్ ఇయర్లో కట్టాల్సినవి ఉంటాయి దాదాపు. కాబట్టి ఈ అమౌంట్లు అయితే మీరు రెడీ చేసి పెట్టుకున్నట్లయితే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఇది మనకి ఎన్ఐటీస్లో సీట్ వచ్చినట్లయితే మనకి వచ్చేటువంటి ఖర్చు అనమాట, టోటల్ ఎక్స్పెండిచర్. సో మీకు ఇంకా వీటికి సంబంధించి మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా మీకు కంప్లీట్గా ఎప్పటికప్పుడు అప్డేట్స్, నోటిఫికేషన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ మనం ఆప్షన్స్ ఎలా పెట్టాలి ఇలాంటివన్నీ కూడా దాదాపు మన వీడియోస్లో మీకు రెగ్యులర్గా పోస్ట్ చేయడం జరుగుతుంది. సో పర్సనల్గా మీకు గైడెన్స్ కావాలన్నా, సర్వీస్ కావాలన్నా ఈ కౌన్సిలింగ్ సంబంధించి మీరు తప్పకుండా మనల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మెంటర్ మ్యాట్రిక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, ఫ్లాట్ నెంబర్ 302, 3rd floor, కుబేరా టవర్స్, నారాయణగూడ, హైదరాబాద్లో ఉంది. సో నంబర్ వచ్చేసి 9849966500. ఓకే, సో ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.